ప్రీవియస్ వీడియోలో ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి చూసాం. ఈ వీడియోలో 1956 తర్వాత న్యూ స్టేట్స్ ఏమైనా ఫామ్ అయినాయి అనేది చూద్దాం. 1956లో లార్జ్ స్కేల్లో రీఆర్గనైజేషన్ చేసినప్పటికీ వరుసగా అనేక మార్పులు అనేవి వచ్చాయి. ప్రజా ఉద్యమాల ప్రభావం మరియు రాజకీయ పరిస్థితులు దీనికి దోహదం చేశాయి అన్నమాట. సో ఒక్కో స్టేట్ ఎలా ఫామ్ అయిందని చూద్దాం. బాంబే ప్రాంతం నుంచి 2 సెపరేట్ స్టేట్స్ దీన్ని డివైడ్ చేసి గుజరాతీ మాట్లాడే వాళ్ళకి గుజరాత్, మరాఠీ మాట్లాడే వాళ్ళకి మహారాష్ట్ర, ఇలా 2 స్టేట్స్ కింద సెపరేట్ చేసి గుజరాత్ అనేది 15th స్టేట్ కింద ఎస్టాబ్లిష్ అయిందనమాట. 1963లో నాగాస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అస్సాంలో ట్యూన్సాంగ్ ఏరియా అండ్ నాగా హిల్స్ని సెపరేట్ చేసి నాగాల్యాండ్ అనేది ఫామ్ చేశారనమాట. ఇది 16th స్టేట్. 1963లో పంజాబ్లోని తారాసింగ్ నాయకత్వంలో అకాలీదళ్ ప్రత్యేక సిక్కులకి మాతృభూమి పంజాబ్ సుబా అని చెప్పి ఆ డిమాండ్ కారణంగా షా కమిషన్ అనే సిఫార్సు మేరకు పంజాబ్ సిక్కుల వాళ్ళకి పంజాబ్, హిందీ మాట్లాడే వాళ్ళకి హర్యానా, ఈ కొండల ప్రాంతాలు హిల్ ఏరియా ఏదైతే ఉందో అది హిమాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీ కింద చేయడం అనేది జరిగింది. దీంతో హర్యానా అనేది 17th స్టేట్ కింద ఫామ్ అయింది. ఈ హిమాచల్ ప్రదేశ్ని యూనియన్ టెరిటరీ చేశారు. ఇది యూనియన్ టెరిటరీ నుంచి కేంద్రపాలిత ప్రాంతం నుంచి స్టేట్హుడ్ని ఎప్పుడు పొందిందంటే 1971లో దీనికి స్టేట్హుడ్ ఇచ్చి 18th స్టేట్ కింద చేశారనమాట. మణిపూర్, త్రిపుర, మేఘాలయ. మణిపూర్, త్రిపుర అనేవి ఇవి 2 యూటీస్ అనమాట. మణిపూర్, త్రిపుర యూనియన్ టెరిటరీస్ అయినప్పటికీ అండ్ ఈ అస్సాంలోని సబ్ స్టేట్ అనమాట ఇది మేఘాలయ. ఈ మూడింటికి స్టేట్హుడ్ అనేది వచ్చింది ఎప్పుడు 1972లో. ఎలా చూద్దాం. ఈ మొదట్లో 22nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1969లో మేఘాలయను ఒక సబ్స్టేట్ కింద ఫామ్ చేశారు. అస్సాంలో ఒక సబ్స్టేట్ కింద ఫామ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇది ప్రజల ఆంక్షలని తీర్చలేకపోయింది. దానికోసం అని చెప్పి 1972లో స్టేట్హుడ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. దీంతో పాటు మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ యూటీస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ 2 యూటీస్ కూడా 1972లోనే ఫామ్ అయ్యాయి అనమాట. 1974 సిక్కిం. 1947 వరకు సిక్కిం చోగ్యాల్ అనే ఆయన చేత పాలించబడే ప్రిన్స్లీ స్టేట్ అనమాట ఇది. 1947 ఎప్పుడైతే బ్రిటిష్ యొక్క అధికారం అనేది ముగిసిందో సిక్కిం ఇండియా యొక్క ప్రొటెక్టరేట్ అయింది. అంటే సిక్కిం యొక్క విదేశీ బాధ్యతలు, డిఫెన్స్కి సంబంధించినవి, కమ్యూనికేషన్ సంబంధించిన బాధ్యతలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్వీకరించింది అనమాట. 1974లో ఇండియాతో అసోసియేషన్ అనేది కోరుకుంది. దీంతో 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇదేంటంటే సిక్కింకి అసోసియేట్ స్టేట్ హోదాను ఇవ్వడం అనేది జరిగింది. దీనికోసం ఆర్టికల్ 2A అండ్ 10th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారనమాట. తర్వాత 1975లో రెఫరెండం అంటే ప్రజాభిప్రాయం మేరకు చోగ్యాల్ డైనాసిటీని అది రద్దు చేసి సిక్కింను ఇంటిగ్రల్ పార్ట్ కింద చేయాలి అనే ప్రజాభిప్రాయం మేరకు 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిక్కిం అనేది 22వ రాష్ట్రం కింద ఏర్పడడం అనేది జరిగిందనమాట. 1987లో 23rd, 24th, 25th స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. 1986లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మిజో నేషనల్ ఫ్రంట్కి మధ్య మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది జరిగింది. ఈ సెటిల్మెంట్ ద్వారా మిజోరాం అనే స్టేట్ అనేది ఏర్పడడం అనేది జరిగింది అన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ 1972 నుండి యూటీ కింద ఉండేది. 1987లో స్టేట్హుడ్ అనేది పొందింది. గోవా, దాదరా అండ్ నగర్ హవేలీ ఇవి 2 యూటీస్ కింద ఉండేవి. అందులోంచి విడదీసి దీనికి స్టేట్హుడ్ అనేది ఇవ్వడం జరిగింది గోవాకి. ఇలా 25th స్టేట్ గోవా అనేది ఏర్పడింది అనమాట. 26th ఛత్తీస్గఢ్, 27th ఉత్తరాఖండ్,
28 జార్ఖండ్. మధ్యప్రదేశ్ నుంచి ఇలా ఈ ప్రాంతం విడిపోయి ఇది ఛత్తీస్గఢ్ అయింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఇలా ఈ ప్రాంతం విడిపోయి ఉత్తరాఖండ్ అయింది. నెక్స్ట్ ఒరిస్సా నుంచి ఈ ప్రాంతం జార్ఖండ్ అయిందనమాట. 2014లో 29th స్టేట్ తెలంగాణ అనేది ఫామ్ అవడం జరిగింది. మనకి హిస్టరీలో చూసుకున్నట్టయితే 1953లో ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆంధ్ర అనేది ఫామ్ అవడం జరిగింది. తర్వాత 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్ర స్టేట్ అంటే ఫస్ట్ ఇలా ఫామ్ అయిందనమాట 1953లో. తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ కలిపి 1956 ప్రకారం ఈ ప్రాంతం అంతా కలుపుని ఆంధ్ర స్టేట్ కింద ఫామ్ చేశారన్నమాట. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా బైఫర్కేట్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనేది సెపరేట్ చేసి తెలంగాణని సెపరేట్ స్టేట్ అనేది అయింది. 29th స్టేట్ కింద ఫామ్ అయిందనమాట 2019లో. 2019 దాకా జమ్మూ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370 ప్రకారం స్పెషల్ స్టేటస్ని అనుభవించింది అనమాట. 2019లో ఎప్పుడైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా అబాలిష్ చేయబడిందో అది కూడా ఇండియాలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయి మొత్తం ఇండియాలో ఏవైతే ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయో అవి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఏమైందంటే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారం బైఫర్కేట్ చేసింది. ఏమేంటి, జమ్మూ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ కింద, లడాఖ్ని ఒక యూనియన్ టెరిటరీ కింద. దీంతో కలుపుకుని మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది యూనియన్ టెరిటరీస్ యొక్క చాప్టర్ అనమాట. నెక్స్ట్ మనం సిటిజన్షిప్ గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.